హలో వెల్కమ్ టు మై ఛానల్. అస్సలాము అలైకుం. నేనండి మీ సైదుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మిట్టపలవ్ అండి. మిట్టపలవ్ మా ముస్లింలో బాగా చేసుకుంటారు. అదైతే మీకు చూపిస్తాను. అత్తయ్య గారిని అడుగుతాను ఎలా చేయాలి ఏంటనేది. అదే ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఉన్నాడండి. ఏం చేస్తున్నారు ఏంటో, ఇంట్లో అయితే లేరు. వెళ్దాం నడండి. మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మిట్టపలవ్ చేస్తారో ఈరోజు చేస్తారో రేపు చేస్తారో అని ఫస్ట్ అయితే అడుగుదాం. ఒకవేళ ఈరోజు చేస్తే ఈరోజు వీడియోలో అప్లోడ్ చేయడం అని జరుగుతుంది. మా అత్తయ్య గారు ఎక్కడ ఉన్నారో నఫీ దాది. అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారా? అదే వీడియో అప్లోడ్ చేద్దారని మీ దగ్గర నేను ఎత్తుకుంటూ వచ్చాను. పైకి వెళ్ళి వచ్చారండి. సర్లే కానీ అత్తయ్య గారు హాయ్ చెప్పండి ఫస్ట్ మా వాళ్ళందరికీ కూడా. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ చెప్పు. పొట్టి గుండు. హాయ్ గుండు. అదే అత్తయ్య గారు ఈ వీడియోలో అప్లోడ్ చేద్దామని చెప్పి మిట్టపలవ్ చేయిస్తున్నాను మా అత్తయ్య గారి చేత అని చెప్పాను. మీరు చేస్తారా? ఇప్పుడు ఖాళీ కదా, పని అంతా చేసుకున్నాం. అందువల్ల మిట్టపలవ్ ఎలా చేయాలి ఏంటో మన వ్యూవర్స్ చూపించండి. వీడియో అప్లోడ్ చేస్తాను. మమ్మీ చలోనమ్మా. నాకు హాయ్ చెప్పావు నువ్వు. మా పెద్ద అబ్బాయి అండి, చాలా అల్లరి చేసేస్తుంది. మా పొట్టిది ఇంకా చెప్పుకోకలేదు. అది కొన్ని ఏంటది మొండిది అంటారు కదా, అలాగ మొండిది. నరండి అత్తయ్య గారు అయితే వీడియో గమని పెట్టేద్దాం. ఏమేం కావాలి అత్తయ్య గారు? కొబ్బరి ముక్కలు, కిస్మిస్, జీడిపప్పు, 5 యాలక్కాయలు, 5 ఇది లవంగాలు, దాసిన చెక్క 2 ముక్కలు, కప్పుడు బెల్లం. నేను అన్నం వండుకుని ఉంచుకున్నాను. మీది ఈ క్వాంటిటీ అనేది ఎంత రైస్కి అండి? ఎన్ని రైస్ వేసారు? 1 కేజీ వేసారా? 1 కేజీ కప్పు. సరే అయితే ప్రొసీజర్ అయితే చెప్పండి. అయితే పొయ్యి ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకున్నామండి. నెయ్యి 1 స్పూన్. ఎన్ని స్పూన్లు వేస్తారు? నెయ్యి ఎక్కువ వేసుకోవాలా? 2 స్పూన్లు నెయ్యి అయితే వేసారు. మిట్టపలవ్ చాలా టేస్టీగా ఉంటుంది. 2 రోజులు కూడా నిల్వ కూడా ఉంటుంది. కొబ్బరి ముక్కలు వేపుకోవాలి నేతిలో. చాలా బాగుంటుందండి మిట్టపలవ్. నాకైతే తెలీదు. మా అత్తయ్య గారు వాళ్ళకి దగ్గరికి వచ్చాక మాకు తప్పు రేగింపు ఉంటుందండి. అందులోని గట్ట ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వాటికి పెడతా ఉంటారు. అదేంటో నాకు తెలిసేది కదా. మా అత్తగారు చెప్పేవారు మిట్టపలవ్ పెడతాం మేము అని. మా అత్తగారి ఫార్మాలిటీస్ కొంచెం వెరైటీగా ఉంటాయి, అందువల్ల చెప్పారు. సరే అయితే మిట్టపలవ్ ఎలా ఉంటుందో ఎలా చేయాలో మీకు చూపించాలని చెప్పి ఈరోజు కావాలని చేపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కొబ్బరి ముక్కలు బాగా పచ్చివాసన పోయేదాకా ఎగాలి వస్తాయి కదా. అదే గోల్డ్ కలర్లో వచ్చేది. నాకు అస్సలు తెలియదండి ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుంది ఏంటని. నేను కూడా ఇప్పుడు ఇదే చూడటం, దగ్గరుండి చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా ఎలా చేయాలని మా అత్తగారు నేను ఇప్పటికి వచ్చి అడగలేదు, అవసరం రాలేదు. ఛానల్ ఓపెన్ చేశాను కదా, మీకు కూడా చూపించాలని చెప్పి నేను ఈరోజు అడిగి మరీ చేయించుతున్నాను. నాకైతే చాలా ఇష్టమండి మిట్టపలవ్. కొబ్బరి ముక్కలు వేగిపోయాకండి దాసిన చెక్క, కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు అయినా వేసారు. వేసారు. అవి కూడా బాగా వేగిపోవాలండి. వేగిపోయాక నెయ్యిలో ఇవన్నీ వేగుతుంటే వస్తుందండి స్మెల్. సూపర్ వస్తుంది. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అవి వేగిపోయినాయండి. అన్నీ కూడా తీసేయాలి. ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. టైం ఎక్కువ పడుతుంది అత్తయ్య గారు? టైం అంతా ఏం పట్టదు. అన్నం వండుకుని పాకం పెట్టి వేసుకుంటామే. టైం కూడా అయితే అన్నం ఉడకడమే టైం అనుకుంటా. టైం అంతే. చేసుకోవడం తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం లేవు చూసారండి. కప్పు బెల్లం, ఒక అన్నం, ఒక కప్పు రైస్ అయితే ఉన్నాయి. ఆ రెండిట్లతోనే చేస్తారు. ఇవి అంటే అందరింట్లోనూ ఉండేవి. యాలక్కాయలు, జీడిపప్పు, బాదం పప్పు అందరింట్లోనూ ఉండేవి. అవి కూడా కొన్ని తీసుకున్నాం కదా. కేజీల లెక్కన, 1/2 కేజీ లెక్కన, 1/4 కేజీ లెక్కన తీసుకోలేదు. కొన్ని తీసుకున్నాం కాబట్టి ఇవైతే
కౌంట్లోకి రావని నేను అనుకుంటున్నాను. బెల్లం రైస్ అయితే సరిపోతుంది మెట్టపలావ్కి. కప్పుడు బెల్లానికి కప్పుడు వాటర్ అయితే వేసారు. అది బాగా పాకం వచ్చాక పాకంలో ముద్ర పాకం రావాలండి. ముద్ర పాకం కాదు, నేత పాకమే. ఆ నెయ్యిలోనే బెల్లం వేసేసి పాకం పెట్టేస్తున్నారా? పాకం ఇదిగోండి ఇలాగ పాకం వచ్చిందండి. ఇలాగ ఇలాగ తీగ రావాలి, తీగలాగా తీగలాగా రావాలి. వచ్చాక అప్పుడు ఈ అన్నం ఇందులో వేసేయాలా? వేసారు. ఆ పాకంలో అన్నం వేసుకోవడం అంటే అండి, చూడండి ప్రొసీజర్ అంతా కూడా జాగ్రత్తగా చూడండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. స్కిప్ చేసి ఇప్పుడు వేసుకోవాలి ఏంటని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. ప్రొసీజర్ అంతా చూడండి ఒకసారి ఎలా చేయాలి. అంతే అండి. రైస్ అయితే అందులో వేసేసుకొని ప్రొసీజర్ కూడా చాలా తక్కువగానే ఉందండి. బెల్లం పాకం పెట్టి అన్నం వండుకొని బెల్లం పాకం పెట్టుకోవడమే ఇదే టైము. చాలా ఈజీలోనే చేస్తారు అత్తయ్య గారు. చూడండి బెల్లంలో అయితే అన్నం వేసేసాం కదా. అన్నం వేసేసాక ఆ కొబ్బరి ముక్కలు కూడా అవన్నీ ఇందులో వేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. మనం ఏవైతే వేపుకున్నామో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అవి ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని దగ్గరగా చేసుకోవాలి. దగ్గరగా అయిపోయాక దించేయడమే అత్తయ్య గారు. అంతే. చాలా ఈజీగా అయిపోయిందండి మెట్టపలావ్ అయితే. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి మెట్టపలావ్ రెడీ. సో మూత పెట్టేసుకుందాం. సో చూసారు కదండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మెట్టపలావ్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారో ఏంటనేది దాని రెమెడీ, ఆ రెమెడీ ఎలా చేస్తారనేది తెలుస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో టేస్ట్ అయితే ఎలా ఉందో మా కామెంట్లో అయితే పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. దాన్ని టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉందండి కొంచెం. వేడిగానే ఇప్పుడే కదా చేసాను. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేస్తాం కదా. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నాకు చాలా నచ్చింది. బెల్లం తీపి ఎక్కువ తినాలనుకుంటే బెల్లం ఎక్కువ వేసుకోవచ్చండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. మనం ఎలాగైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తీరు నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్గా తగులుతుంది. చాలా అంటే చాలా బాగుంది తీరు. ఇవి జీడిపప్పు కూడా నెయ్యిలో వేయించారు కదా, వేయించారు కదా, దానివల్ల చాలా టేస్ట్ ఉంది. బాగుంటాయి. చల్లారేగా తింటే ఇంకా బాగుంటుంది. కానీ వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంది.